జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 61, 62 సర్గలు. కౌసల్య భర్తను చూచి, రాజా, ముల్లోకముల యందు నీ కీర్తి ప్రసిద్ధమై ఉన్నది. అటువంటి నీచే వంచింపబడిన నా తనయులు అడవిలో ఎన్ని కష్టములను అనుభవించుచున్నారో కదా. అంతఃపురములో సుఖములను అనుభవించవలసిన వయసులో గల సీత అడవిలో ఎట్లు నివసించగలదు? దివ్యములకు వ్యంజనములతో కూడిన ఆహారమును తీసుకొను ఆమె అడవిలో పండ్లు దుంపలను ఎట్లు తినగలదు? భయంకరమైన మృగముల అరపులతో ఆమె ఎట్లు భయపడకుండును? సుఖములను అనుభవించవలసిన వారు అడవికి పంపబడినారు. భరతుడు రాజ్యమును ఏలిన తరువాత 14 సంవత్సరముల వనవాసము చేసి తిరిగి వచ్చిన రాముడు ఈ రాజ్యమును స్వీకరింపడు. వేరొక జంతువు తినిన ఆహారమును పులి తినుటకు అంగీకరించకుండునట్లు రాముడు రాజ్యమును నిరాకరించును. యాగమునకు వాడబడిన హవిస్సు, నెయ్యి, దర్భలు, యూపస్తంభము మొదలగునవి వేరొకనిచే సోమపానము చేయబడిన యాగము వలె ఉన్న రాజ్యమును రాముడు అంగీకరించడు. స్త్రీకి భర్త మొదటి దిక్కు, రెండవది పుత్రుడు, మూడవది జ్ఞాతులు, నాలుగవది అగు స్వాతంత్ర్యము లోకమున లేదు. కౌసల్య మాటలు వినిన దశరథుడు దుఃఖితుడై మూర్ఛిల్లెను. తెలివి వచ్చిన దశరథుడు తన పరిస్థితికి చింతించుచుండగా పూర్వము తాను వనర్చిన పాపకృత్యము గుర్తుకు వచ్చెను. దానిని తలచుకొని మిక్కిలి దుఃఖించెను. కౌసల్యను చూచి, దేవి, నీకు నమస్కరించి నిన్ను ప్రసన్నురాలు వగునట్లు చేసుకొందును. ఓ దేవి, భర్త గుణవంతుడు కానిమ్ము, గుణహీనుడు కానిమ్ము, ధర్మము నెరిగిన అతివలకతడు ప్రత్యక్ష దైవము. ధర్మపరాయణురాలవగు నీవు ఎంతో దుఃఖముతో పరితపించుచున్న నాతో ఇట్టి అప్రియములు పలుకదగదు అని రాజు పలుకగా, కౌసల్య రాజు అనర్చిన అంజలిని పద్మము వలె పట్టుకొని తలపై ధరించెను. ఓ వీరుడా, యవతే కొనయాడదగినవాడును బుద్ధిమంతుడును అగు తన భర్తచే ప్రసన్న యగునట్లు బుజ్జగింపుబడునో ఆమె ఇహపరలోకములు రెండింటినీ కోల్పోవును. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. అనగా శోకము ధైర్యమును పోగొట్టును, దాని వలననే విద్యయు నశించును. శోకము వలన సర్వమును చెడును, శోకమునకు సాటియగు శత్రువు భువిలో లేదు అని రాజును శాంతపరచుచుండగా సూర్యుడు అస్తమించి రాత్రి అయ్యెను. జై శ్రీరామ్. 61, 62 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.